తుఫాన్లు ప్రకృతిలో జరిగే భయంకరమైన ఘటనలు. ఇవి సముద్రంలో ఏర్పడే బలమైన గాలులు, వర్షాలతో కూడిన పెద్ద ప్రకృతి వైపరీత్యాలు. తుఫాన్లు తీర ప్రాంతాలకు చేరినప్పుడు ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలపైన కూడా ప్రభావం చూపుతాయి. తుఫాన్ల సమయంలో ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. చాలా సార్లు సరైన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయకపోవడంతో ప్రజలు పాలకులపై కోపం వ్యక్తం చేస్తారు. ప్రభుత్వాలను కూల్చేశారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొన్ని ప్రభుత్వాలు తుఫాన్ల తర్వాత సహాయక చర్యల్లో విఫలమై చివరికి ప్రజల ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయాయి. తుఫాన్లు వస్తే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. బలమైన గాలులు వీచి చెట్లు, ఇల్లు కూలిపోతాయి. కొంతమంది ప్రజలు మునిగి చనిపోతారు. విద్యుత్ తీగలు తెగిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత ఆస్తి నష్టం జరుగుతుంది. ఇల్లు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమవుతాయి. ప్రభుత్వం వాటిని తిరిగి నిర్మించడానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. వ్యవసాయం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. పంటలు నీటిలో మునిగిపోతాయి. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. పశువులు చనిపోతాయి. తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు కూడా బాగా నష్టపోతారు. వారి పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోతాయి. కొంతమంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుంటారు. ఇక తుఫాన్ల తర్వాత పర్యావరణం కూడా దెబ్బతింటుంది. చెట్లు విరిగిపోతాయి. జంతువులు నివాసం కోల్పోతాయి. నీటిలో కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు తగిన సాయం అందించాలి. నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే, పరిహారం ఇవ్వకపోతే అలాంటి పాలకులను ప్రజలు ఉపేక్షించరు. ఒరిస్సాలో గతంలో ఓ భయంకరమైన తుఫాన్ కారణంగా ఓ ప్రభుత్వం కూలిపోయి కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. ప్రకృతి పరీక్షను ఎవరైనా భయపడకుండా ఎదుర్కొంటారో వారే ప్రజల గుండెల్లో నిలుస్తారు. 1999లో ఒడిశాలో జరిగిన సూపర్ సైక్లోన్ తర్వాత ఆ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 10,000 మందికి పైగా చనిపోయారు. లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కానీ ఆ విపత్తు తర్వాత ఒక కొత్త నాయకత్వం పుట్టింది. ఆ నాయకుడి పేరే నవీన్ పట్నాయక్. ఆయన హయాంలో 879 సైక్లోన్ షెల్టర్లు నిర్మించారు. తీర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ప్రజా వాలంటీర్ నెట్వర్క్ ను సృష్టించారు. ఇది ఒక రాష్ట్ర పరిపాలనలో మార్పు తీసుకొచ్చిన మోడల్ గా మారింది. అందుకే 2019లో ఫనీ తుఫాన్ సమయంలో 12 లక్షల మందిని 48 గంటల్లో తరలించగలిగారు. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ ను తాకిన హుద్హుద్ తుఫాన్ కూడా ఒక నాయకుడి ప్రతిభను పరీక్షించింది. విశాఖపట్నం ధ్వంసమైపోయింది. విద్యుత్, రహదారులు, నీటి సరఫరా అన్ని నిలిచిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అక్కడే క్యాంప్ ఏర్పాటు చేసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోజుకు 4 సమావేశాలు, అలాగే ప్రతి జిల్లా అధికారులతో లైవ్ కమ్యూనికేషన్, డ్రోన్ల ద్వారా నష్టం అంచనా, డిజిటల్ మానిటరింగ్ ఇవన్నీ ఆ సమయంలో కొత్త పద్ధతులు. తుఫాన్లు నాయకుల సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ఎందుకంటే ప్రజలు ఆ సమయంలో మాటలు కాదు, చేతలు చూస్తారు. విపత్తు సమయంలో బాధితుల పట్ల స్పందన, పునరావాసం వెనుక దూరదృష్టి ఇవే నిజమైన ప్రజా నాయకత్వానికి గుర్తులు. ప్రకృతి దెబ్బ కొట్టినప్పుడు నాయకుడు నిలబడితే ప్రజల విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉత్పాతం తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? వీలైనంత నష్టం తగ్గించాలి. ఆ ఉత్పాతం వచ్చి వెళ్ళిపోయాక సాధారణ పరిస్థితుల్ని వీలైనంత వేగంగా తీసుకురావాలి. అందుకోసం ఏం చేయాలి, ఏం చేస్తే పక్కాగా ఉంటుంది, ఎలా చేయాలి అనేదే క్రైసిస్ మేనేజ్మెంట్. ప్రస్తుతం మోంతా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తోంది. అటు దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుండి చంద్రబాబు నిద్రపోవడం లేదు. అధికారులు కూడా నిద్రపోనివ్వడం లేదు. ఏదైనా ఓ క్రైసిస్ ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఓ విజన్ ఉండాలి. తొలిసారి అలా క్రైసిస్ ఎదుర్కొంటే అనేక పొరపాట్లు ఉండొచ్చు. కానీ
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్నో ప్రకృతి విపత్తులను ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. ఎలాంటి తుఫాన్ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆయనకు బాగా తెలుసు. ఆ అనుభవాన్ని ఇప్పుడు పక్కాగా ఉపయోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని లైన్లోకి తీసుకొచ్చేశారు. తుఫాను వచ్చేశాక ప్రజలు సాయం కోసం ఎదురు చూడకుండా ముందుగానే అన్ని సిద్ధం చేసేశారు. అన్నిటికీ మించి ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేశారు. హుద్ సమయంలో చంద్రబాబు పనితీరు చూసిన ఎవరికైనా కూడా అలాంటి అడ్మినిస్ట్రేషన్ అందరికీ సాధ్యం కాదని చెప్తారు. హుద్తో మొత్తం నేలమట్టం అయితే తాను దగ్గర నిలబడి మరీ అన్ని వ్యవస్థలని ఏకతాటిపైకి తెచ్చి సాధారణ స్థితికి తెచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కూడా మోంతా తుఫాన్ నష్ట నివారణ చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు. ఇక ప్రకృతి విపత్తులు అన్నప్పుడు ఇంతలా స్పందించే చంద్రబాబు నాయకత్వం, పనితీరు పట్ల కూడా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.